పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు మహాధర్నకి పోతున్నాడు. అయితే పోతున్న మధ్యలో ఇప్పుడు ఇక్కడ రైతులందరూ కూడా హకింపేట, అదేవిధంగా లగచెర్ల, రోటిబండ తండ, ఈ తండాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా గతంలో ఫార్మాసిటీ కోసం రైతులు కొట్లాడారు. ఇప్పుడు ఆ ఫార్మాసిటీని రద్దు చేసినాం కానీ మళ్ళీ ఇండస్ట్రియల్ పార్క్ కోసం దాన్ని తీసుకుంటున్నామని సర్వే చేస్తున్నారు. 2-3 రోజుల నుంచి ఆ గొడవ అంతా నడుస్తుంది. అయితే ఇవాళ ఇక్కడికి కేటీఆర్ ని కలిసేందుకు రైతులందరూ ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ కేటీఆర్ ని కలిసి మధ్యలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎందుకు వాళ్ళు భూములు ఇవ్వను అంటున్నారు అనేటువంటిది కేటీఆర్ తో చెప్పేందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు రైతు మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంది, రైతుల్ని ఎందుకు కలవబోతున్నారు కేటీఆర్ అనే అంశాలు చాలా ఆయనతో మాట్లాడదాం. నరేందర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఎప్పుడు ఇక్కడికి చేరుకుంటారు, అసలు ఏంది ఇక్కడ రైతులు? కేటీఆర్ గారు కోజిగిలో రైతు నిరసన దీక్ష చేపట్టబోతున్నారు. రాజ్యాంగం అమలైన రోజు 26 జనవరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోజిలో సభ పెట్టారు. ఒక 4 పథకాలు ప్రారంభించి బ్రహ్మాండంగా ప్రారంభించమని చెప్పి ఒకటి కూడా అమలు చేయలేదు. రాజ్యాంగం అమలైన రోజే అబద్ధం ఆడింది ముఖ్యమంత్రి. దానికి నిరసనగా 6 గ్యారెంటీలు అమలు చేయనందుకు, ఈరోజు రైతు బంధు ఇవ్వనందుకు, రుణమాఫీ కంప్లీట్ చేయనందుకే నిరసనగా రైతు నిరసన దీక్ష చేపట్టినాం. దానికి కేటీఆర్ గారు రాబోతా ఉన్నారు. 1 గంట సమయంలో ఇక్కడికి చేరుకోబోతున్నారు. అందులో భాగంగానే గతంలో ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలతో పాటు రైతులకు ఇచ్చిన హామీలు కూడా, ఈ రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, పంటకు వరి పంట బోనస్ కానీ ఇవన్నీ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఈ నిరసన దీక్ష పెట్టాము. అంటే లగచెర్ల ఇష్యూతో మీకు అంటే గతంలో కూడా అదే ఇష్యూ మీద మీరు జైలుకు కూడా పోయొచ్చారు. ఇప్పుడు మళ్ళొక్కసారి అదే ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఫార్మాసిటీ కాకుండా ఇండస్ట్రియల్ కి సంబంధించిన దానికి తీసుకుంటామని మళ్ళీ ఒకసారి ఊర్లలోకి పోయి కొంత భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. అది కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి, కోర్టులో న్యాయంగా పోరాడుతూ ఉన్నాం కాబట్టి, కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి దాని గురించి మనం చెప్పే వీలు లేదు కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నందుకు నేను చెప్పలేకపోతున్నాను. రైతులందరూ కూడా ఏమని చెప్తున్నారండి మీ దగ్గరికి? ఇండస్ట్రియల్ పార్క్ కి సంబంధించి తీసుకుంటాము భూములు అంటున్నారు కదా. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. మేము కూడా చెప్తా ఉన్నాం, అభివృద్ధికి ఎక్కడ అడ్డుకోమని చెప్పినాం. మొదటి నుంచి చెప్తున్నాం, ఫార్మా ఒకటే ఫార్మా వద్దు, ఇక్కడ పొల్యూషన్ అవుతుంది, ఎక్కడనో వద్దన్న కంపెనీ తీసుకొచ్చి పొల్యూషన్ కంపెనీ ఇక్కడ ఇవ్వద్దని చెప్పినాం. అది ఒకటే అడ్డుకున్నాం తప్ప ఇండస్ట్రీ పార్కులు ఏమంటున్నాం, టెక్స్టైల్ కంపెనీ పెట్టమంటున్నాము. కొడంగల్ అంటే సొంత సీఎం ముఖ్యమంత్రి మీరే ఉన్నారు, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, ప్రజలందరూ ఆశతో నమ్మకంతో ఎన్నుకున్నారు కాబట్టి మీరు మంచి కంపెనీ తీసుకొచ్చి పెట్టండి, ఉద్యోగాలు కలిపేయండి, మహిళలకు ఉద్యోగాలు కలిపేయండి. కానీ అన్ని మండలాల ప్రభుత్వ భూమి ఉంది. మద్దూరులో ఉంది, దౌలతాబాద్లో ఉంది. దౌలతాబాద్లో మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక 100 ఎకరాలు సేకరించి సిద్ధంగా ఉన్నది. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి అలాట్ చేసినాం. అక్కడ మంచి 2 కంపెనీలు పడతాయి. కార్ల కంపెనీ, టెక్స్టైల్ కంపెనీ పెట్టవచ్చు. ప్రభుత్వ భూములు ఇచ్చిపెట్టి ఓన్లీ పట్ట భూముల కాడికి వచ్చేటక్కడి అంత ఇష్యూ జరుగుతూ ఉంది. ఎందుకంటే గిరిజన సోదరులు వాళ్ళు కూలినాలి, బొంబాయి పూన పోయి కూలినాలి చేసి 2 ఎకరాలు 3 ఎకరాలకు కొన్న పేద రైతులు. వాళ్ళ బాధ అంతా ఏంటంటే పట్ట భూములు తీసుకుంటున్నందుకే బాధ. వాళ్ళు ప్రభుత్వ భూముల కాడ కాదు కానీ పట్ట భూములు, మా పట్ట భూములు ఎందుకు ప్రభుత్వ భూమి తీసుకోవచ్చు కదా అని వాళ్ళ ఒక వాదన కనిపిస్తున్నారు. మీరేమో రైతులకు సంబంధించిన ఇష్యూలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు అని అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో రుణమాఫీ చేసినాం, మేము రైతు భరోసా చేస్తున్నాము, అవి చూడలేక కడుపు మండే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని కాంగ్రెస్ నాయకులు. కోదిగి మండలంలో ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా నా దగ్గర లిస్టు కూడా ఉంది. ఎంతమంది రైతులకు బోనస్ వేసారు, ఇంకెంతమందికి బోనస్ వేయాలి, ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, కాని వాళ్ళ లిస్ట్ ఉంది, అయిన వాళ్ళ లిస్ట్ ఉంది. అదేవిధంగా రైతు బంధు మొన్న జనవరి 26 తారీఖు నాడు ఏమన్నాడు, ఈరోజు రాత్రి నుంచి, ఈరోజు హాలిడే ఉన్నది కాబట్టి ఈరోజు 12 గంటల తర్వాత ప్రతి ఒక్క రైతు ఖాతాలో టకీమని రైతు బంధు పడుతుందని చెప్పినాడు. కానీ ఎక్కడ వాళ్ళే 1 ఎకరా అన్నాడు. 1 ఎకరా కూడా 20 గంటలు 30 గంటలు తప్ప 1 ఎకరా కంప్లీట్ ఎకరా కూడా వాళ్ళే. చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళ రైతులను అడగండి, మరి 1 ఎకరాకి మీకు పడ్డదా అని. స్వయాన మీరే రైతులను అడగండి, ఎకరా భూమి ఉన్న రైతులను అడగండి, వాళ్ళకి పడ్డదా అని అడగండి, మీకే అర్థమైతే. రైతుకి భూమికి ఉన్న సంబంధం, కాంగ్రెస్ పార్టీకి రైతులకు ఉన్న సంబంధం, రైతుల్ని రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎక్కడ రెచ్చగొట్టలేము, అభివృద్ధి చేయమని చెప్తాం. అభివృద్ధి అడ్డుకోం, రైతులను మేమెందుకు రెచ్చగొడతాం? గతంలో మన ప్రభుత్వం కూడా తీసుకున్నది, ఇండస్ట్రియల్ తీసుకున్నాను, నేను కూడా తీసుకున్నాను. స్వయానకు షాబాద్ మండలంలో 3000 ఎకరాలు తీసుకున్నాను. ఓన్లీ ప్రభుత్వ భూమి తీసుకున్నాం, వ్యవసాయానికి అనుకూలంగా లేని భూమి మాత్రమే తీసుకున్నాం. కానీ ఈడ 3 పంటలు అంటే పచ్చడి పొలాలు, ముఖ్యంగా పంట పొలాలు తీసుకుంటున్నాడు, పొల్యూషన్ ఏర్పాటు చేసే కంపెనీలు తీసుకొస్తున్నాడు. ఆ రెండుటి వల్లనే వ్యతిరేకత వస్తుంది తప్ప నువ్వు ప్రభుత్వ భూములు తీసుకొని మంచి కంపెనీలు పెడితే ఎవరు అడ్డుకోరు. ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టినావు ఎర్రవన్పల్లి దగ్గర, మేమే ఇవ్వమని చెప్పినాం, భూములు ఇవ్వండి కాలేజ్ వస్తుందని చెప్పి, మేము అక్కడ అడ్డుకోలే. అక్కడ ఇంకా 10 లక్షల ఎకరాకి ఇచ్చినాడు.
ఇక్కడ 20 లక్షలు ఇస్తామన్నా కూడా ఇస్తలేరు. ఎందుకంటే వ్యతిరేకత, ఎందుకంటే పట్ట భూములు ఉన్నందుకే వాళ్ళు వ్యతిరేకిస్తారు తప్ప ప్రభుత్వ భూములు ఉంటే తీసుకోండి, అన్ని మండలాలు తీసుకోండి. ఒకటే దగ్గర మీరు 1500 ఎకరాలు సేకరించే బదులు మండలానికి 200 తీసుకోండి ప్రభుత్వ భూములు. అన్ని మండలాల కంపెనీలు పెడితే అన్ని మండలాలు డెవలప్ అవుతుంది, అందరికీ ఉపాధి హామీ కల్పిస్తానే ఒక డిమాండ్ మీద. అంతేగాని మేము అభివృద్ధి చేయమనే కోరుతున్నాం, ఎక్కడ అభివృద్ధికి అడ్డుకోం.